సార్ 5 months 2000 మాకు వస్తూనే ఉంది. బట్ మాకు క్లియర్గా హోమ్ శాఖ నుంచి సెంట్రల్ హోమ్ శాఖ, స్టేట్ హోమ్ శాఖ సెంట్రల్ మాకు ఏమైనా ఇస్తేనే అమిత్ షా గారైనా సార్ లేకపోతే మనిషి సంజయ్ గారైనా అట్లాంటి మాకు హోమ్ శాఖ సార్ బండి సంజయ్ గారిని కలవకపోయారా? రీసెంట్గా కలిసాం సార్. కలిస్తే సార్ ఏమన్నారంటే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కూడా మాకు రిఫరెన్స్ లైట్లు పెట్టండి, దానిపైన మేము మూవ్ అవుతాము, మీరు డీజిల్ వచ్చి చెప్తున్నారు, నేను యాక్సెప్ట్ చేస్తాము, ఇది సెంట్రల్లో ప్రాబ్లం కాబట్టి నా దగ్గరే ఉంటుంది. నేను మా అధ్యక్షులు చెప్తాను, బీజేపీ అధ్యక్షులు చెప్తే ఆవిడ రిట్రాక్ట్గా తీసుకున్నాను. నేనేం చేయాలి, ఏం చేయమంటారు? స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి సరే పెట్టిస్తానమ్మా. అమిత్ షా గారి టైం దొరకాలంటే కష్టం. నెక్స్ట్ జూలైలో మనకు పార్లమెంట్ ఎలక్షన్లు వెళ్తున్నాయి కదా సార్. పార్లమెంట్ టైంలో ప్రయత్నం చేస్తాం. 21 నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అక్కడ ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్ గారు సరిపోతారు. అమిత్ షా గారి దగ్గరికి మరి ఆయనకు గుర్తు కూడా ఉండదు, ఇవన్నీ ప్రాక్టికల్ కాదు. బండి సంజయ్ గారు తెలుగువారు కాబట్టి ఆయన కొంత అర్థం అవుతుంది మనం చెప్పేది, మీరు కూడా కమ్యూనికేట్ చేయడం సులభం అవుతుంది. ఆయనకి నేను చెప్తాను. స్టేట్ బడ్జెట్ ఆఫీస్ ఇక్కడ నుంచి చెప్పినాడు, ఆయన కూడా ఇక్కడ నుంచి మీరు చెప్పాలి. స్టేట్ బీజేపీ ఆఫీస్ చెప్పిస్తాను. రైట్, ఓకే. తెలుగు తీసుకుంటే మొన్న చెప్తారనుకోండి సార్ అసెంబ్లీలో చెప్పాల్సిన అంశాలు ఇన్ని ఉన్నాయి, సమయం ఇంతే ఉంటుంది. మనం వాళ్ళ అవకాశం ఇస్తే కదా చెప్పడానికి. రోజుకు 1-2 సార్లు మాడే లోపల ఇంకా వదిలేస్తే చాలా ఆశ ఉండదు సార్, అంటారు ఎత్తుతారేమో మా గురించి టీవీలు పెట్టుకుని ప్రధాన సమస్యలు మంచినీళ్ళు కదా, ప్రధాన సమస్యలు ఈ సాగునీళ్ళు, రోడ్లు, డెవలప్మెంట్, ఇవి ప్రధానమైనవి. వాటి మీద దృష్టి పెట్టి ఇది కొంచెం ఎట్లా పోతుంటుంది. బండి సంజయ్ గారు చెప్పారు సార్, ప్రయత్నం చేస్తాను. మాట్లాడుతున్నాను.